మామూలుగా మన పెద్దవాళ్ళు అంటుంటారు కళ్ళు పెద్దగా ఉంటే ఏదో అదృష్టం అని చెప్పి. అదే ముఖాన్ని బట్టి ఇప్పుడు ముఖంలో ఉన్నటువంటి అంటే నిజంగానే పెద్దగా ఉన్న కళ్ళు వాళ్ళకి వాళ్ళ అదృష్టం కలిగి ఉంటారు. లక్ష్మీదేవికి పెద్ద కళ్ళు ఉంటాయి, సూక్ష్మ ఉండే కళ్ళు దుర్గమ్మ వారికి వచ్చేటువంటి మనసు తెలుసా, స్థిమితమైనటువంటి మనసుతో అన్ని ఆలోచించగలుగుతాయి. లక్ష్మీదేవికి అంటే అప్పుడు హ్యాపీనెస్, దుర్గమ్మ వారి ఆలోచన, సరస్వతీదేవికి ఆచరణ. ఈ ముగ్గురికి 3 రకాల కళ్ళు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కళ్ళకి అందుకే పెద్దవాళ్ళు అదే చెప్తారు, పెద్ద కళ్ళు లక్ష్మీదేవి అంటారు ఇంటికి. అందుకే ప్రతి ఆడపిల్లకి మ్యాక్సిమం పెద్ద కళ్ళే ఉంటాయి. హైట్ ఉన్న ఆడపిల్లకి ఎక్కువ పెద్ద కళ్ళు ఉంటాయి, చిన్నగా ఉన్న ఆడపిల్లకి కళ్ళు పొట్టిగా ఉన్న ఆడపిల్లకి కొద్దిగా కళ్ళు చిన్నగా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే. ఓకే, ఇప్పుడు పెద్దగా హైట్ ఉన్న ఆడపిల్లకి కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. సో పొట్టిగా ఉన్న ఆడపిల్లకి కళ్ళు చిన్నగా ఉంటాయి. అది చిన్న ఆడపిల్ల ఎక్కువ నవ్వుతూ ఉంటుంది, పొడుగున ఆడపిల్ల ఎక్కువ నవ్వదు. క్లారిటీ ఇది కూడా చూసుకోవచ్చు మీరు. అంటే ఇవన్నీ మీకు సూచనలు చెప్తున్నాను మీకు. నేను మధ్యస్థంగా ఉండే పిల్ల ఎప్పుడు గలగల వాగుతూనే ఉంటుంది, సరస్వతి అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కనుబొమ్మలను చూసుకుంటే కొంతమందికి ఇక్కడ కలిసిపోతుంది మధ్యలో, అది ఇప్పుడు ఫ్యాషన్గా చాలా మంది రిమూవ్ చేసేస్తుంటారు, అది చెయ్యొచ్చు చాలా. ఏంటంటే ఫ్యాషన్ అంటే ఏం చెప్తామమ్మా చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు సెలూన్కి మగవాళ్ళు వెళ్ళేవారు, ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. దానికి బొమ్మలు ఎక్కువ పెరుగుతున్నాయంటే అన్ని పెరుగుతున్నాయి. దాన్ని మేము ఏం చేయలేమమ్మా, క్షమించండి ఆ విషయం గురించి. ఎందుకంటే ఐబ్రోస్ అంటారు, ఇంకోటి అంటారు. అసలు సెలూన్కి వెళ్ళే వాళ్ళు మగవాడు నెలకోసారి పోతాను ఎక్కువ అనుకుంటే, ఆడవాళ్ళు జస్ట్ 2 డేస్కి ఒకసారి అక్కడ కనపడతారు మనకి. దానికి మనం చెప్పేది కదమ్మా, కనుబొమ్మలు కట్ చేసుకుంటున్నా కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. ఆ జాయింట్ అవ్వగానే ఇంకో రకాన్ని తప్పుగా అనుకోద్దు. మళ్ళీ దాని గురించి మళ్ళీ కాంట్రవర్సీ క్వశ్చన్స్ పెట్టకండి. వెళ్తున్నప్పుడు మీ అందం కోసం వెళ్తున్నారు, కానీ అలా మనం ఎప్పుడైతే కట్ చేస్తామో ఆటో పెరుగుతూనే ఉంటాయి. పెరిగిన దాన్ని మరి అదృష్టం అనుకుంటారా, దురదృష్టం అనుకుంటారా, ఆడపిల్లలకి వదిలేస్తున్నాం. సో కాబట్టి దాని గురించి ఎక్కువ టాపిక్ అక్కర్లేదు.